ప్రస్తుతం మన స్టూడియోలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు స్టూడియోకి స్వాగతం. నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్న విద్యా సంక్షోభం, విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన సమస్యలపై చర్చ జరుపుదాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ విద్యా టర్మాయిల్, ఈ విద్యా సంక్షోభం ఏదైతే ఉందో దాని గురించి కొంచెం వివరించండి. యాక్చువల్లీ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. అడ్మిషన్స్ దీనివల్ల డిలే అయినాయి. విద్యార్థులకు తీవ్రమైనటువంటి మానసిక వేదన కలిగింది. ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయ్యింది. ఇదన్నీ కూడా అవాయిడబుల్, ఇవన్నీ తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు. ఈ సంక్షోభం వల్ల ఇప్పుడు దాదాపుగా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఈరోజు విద్యార్థులు చాలామంది మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడుకు, కర్ణాటకకు తరలిపోయారు. గత సంవత్సరమే దాదాపుగా మన మొత్తం రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లలో 40% దాదాపు వేకెన్సీస్ ఉన్నాయన్నది మనందరికీ తెలుసు. ఈరోజు ఆ 40% కాస్త మన అడ్మిషన్స్ ప్రక్రియ ఇంత ఆలస్యమైంది కాబట్టి ఇది పూర్తి ఎవరికైనా దాదాపు 60%కి చేరినా కూడా ఆశ్చర్యం. అంటే 40% మించి ఈరోజు మనం ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లను భర్తీ చేయలేదు. అది మెయిన్ ప్రాబ్లం కూడా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమైనా సరే ప్రైవేట్ ఈరోజు మేనేజ్మెంట్స్ అని ఆందోళన చేస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ అనండి, లేదా ఫీ ఎన్హాన్స్మెంట్ అనండి, అది ఎంత చేసినా విద్యార్థులు లేని సర్వైవ్ కావు. కాబట్టి ఇన్ టైంలో మీరు చేస్తే మోర్ దాన్ 70% అటెండెన్స్ ఉంటేనే ఈ కళాశాల సెలవుతాయి తప్ప ఉన్న ఫీజును మీరు డబుల్ చేసినా కూడా ఇంత డిలే చేయడం వల్ల ఆశించిన ఫలితం అనేది రాదు అనేది ఒక అంశం. ఈ రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ను కూడా ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. అది ఫీ రియంబర్స్మెంట్ను వాళ్ళు కనుక బీసీలకు గతంలో అట్టహాసంగా ప్రకటించుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారు, ఓబీసీలకు కూడా ఇస్తున్నారు. కొంతమంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఆ స్కీమ్ని డీవేట్ చేస్తూ ఇందులో ఏదైనా మార్గం ఉందా, కొంత దీన్ని తప్పించుకునే కార్యక్రమం, లేదా దీని ద్వారా డబ్బులు ఏదో కొన్ని వర్గాలకి పరిమితం చేసి బడ్జెట్లో మనం దీన్ని సేవ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపించింది. మనం చూసాం తీవ్ర నిరసన అది బీసీల నుంచి కానీ ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆలోచన డ్రాప్ చేసుకున్నారు. అది జరిగే వ్యవహారం కూడా కాదని తేలిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఫీ యాజ్ డిమాండెడ్ బై ది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్. అదైనా వీళ్ళు ఒక పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజీలు మనకు తెలుసు చాలా తక్కువ. ఆ కారణం వల్లనే అఫిడవిట్లు రెస్పెక్టివ్ కళాశాలలు ఈరోజు కూడా అన్ని సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజెస్లో మీరు ఫీజు ఎక్కువ పెట్టినా తప్పులేదు. ఫెసిలిటీస్ లేని కాలేజెస్ కూడా ఉన్నాయి. ప్యూర్లీ ఫీ రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి కాలేజ్ నడుపుకునే పరిస్థితి. అంటే అటువంటి కాలేజెస్ని నియంత్రించడానికి వాళ్ళు ముందుగా అనుకుని ఉంటే ఒక కమిటీ ద్వారా దీన్ని అసలు మంచిగా కూలంకషంగా అధ్యయనం చేసి వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటే, అదేవిధంగా ఫీ కూడా ఒక రీజనబుల్ పద్ధతిలో దాన్ని హ్యాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ రియంబర్స్మెంట్ చేయాలని అనడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇంకొక అంశం మనం ఆలోచించాల్సింది, ఇవన్నీ జరిగిపోయింది. ఇంత ఆలస్యం జరగడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యార్థులకు వేదన కలిగి మీ పేరెంట్స్ని మీకు క్షోభకు గురి చేశారు. అన్నెసరీ పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ చేశారు. అన్ని వర్గాలు కూడా వీధుల్లోకి వచ్చి విద్యార్థులతో సహా ఆందోళన చూపేటువంటి పరిస్థితి. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఒకటి ఉండేది. కోర్టు కూడా ఇంటర్ఫేర్ కావాల్సిన పరిస్థితి ఎప్పుడు చివరికి జరిగింది ఏమీ లేదు. ఈ డిలే తర్వాత ఇప్పటికి కూడా ఈరోజు కూడా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. అడ్మిషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు రాష్ట్రంలో. ఇప్పుడే ఇష్టమైనటువంటి పరిస్థితి. ఇంకొక ఆస్పెక్ట్ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ అని ఈరోజు మనం అనుకుంటున్నామో, ఏదైతే గవర్నమెంట్ కొన్ని కోట్లాది రూపాయలు ఈరోజు స్పెండ్ చేస్తుంది విద్యార్థుల మీద, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది నిజానికి మనం దాన్ని ఒక ఫీ రియంబర్స్మెంట్గా చూడలేదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. అవును, యాక్చువల్లీ గవర్నమెంట్ దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించాలి. విద్యార్థుల మీద మీరు పెట్టేటువంటి పెట్టుబడి. ఈ విద్యార్థులు రేపు వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మామూలు వర్గాలు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలో గతంలో ఇంజనీరింగ్ ఇట్లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కు హైయర్ క్వాలిఫికేషన్స్ ఊహించని వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళతో సమానంగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రాగలుగుతున్నారు. అందులో ఉన్నటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా సొసైటీకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. కరెక్ట్, అది ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఊరికే పోవట్లేదని అది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. కాబట్టి గవర్నమెంట్స్ ఏవైనా సరే ఈరోజు విద్య మీద ఇట్లాంటి ఫీ రియంబర్స్మెంట్ పెట్టేటువంటి ఈ పెట్టుబడిని ఒక పెట్టుబడిలాగా చూడకూడదు, లేదా వేస్ట్ లాగా చూడదు. దాన్ని ఒక పెట్టుబడి లాగా, ఇన్వెస్ట్మెంట్, ఇంటెలెక్చువల్ ఇన్వెస్ట్మెంట్ లాగా దాని రిటర్న్ సొసైటీకి వస్తున్నాయి.
కాబట్టి ఇందులో వెనక్కిపోవడం కానీ కొంత తగ్గించడం కానీ ఇది ఆలోచన పర్మనెంట్గా మానుకొని అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి సాధ్యమైనంత వరకు అతి త్వరలో ఇది రెగ్యులేట్ చేసే ప్రక్రియ ఒకటి, అదేవిధంగా కాలేజీను నియంత్రించడానికి వాళ్ళకి అవసరమైనటువంటి వెపన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఆ రెగ్యులేషన్ చేయడంలో తప్పేం లేదు. టాస్క్ ఫోర్స్ అనేది ఉంది, టాస్క్ ఫోర్స్ పెట్టుకోవాలి, ఆ టాస్క్ ఫోర్స్ ఉండనే ఉంది. దాని ద్వారా మీరు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా లేదా అనేది ఎస్ డెఫినెట్లీ గవర్నమెంట్ మధ్య మధ్య క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉద్దరు ఎవరంటారు? సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అచీవ్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలని కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తాను. ఇప్పటికే ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏఎఫ్ఆర్సీని ప్రభుత్వమే నియమించింది. ఏఎఫ్ఆర్సీ ఇచ్చిన 2 రకాల ఫీజులు సవాల్ చేస్తూ మధ్యాహ్నం ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. తను నియమించిన ఏఎఫ్ఆర్సీ మీదే తను కోర్టుకు వెళ్ళింది 2 రకాల ఫీజులు ఏంటని. ఆ తీర్పుని రేపటికి వాయిదా వేశారు. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఒక 76 రకాల ఫీజులు నిర్ణయించింది. ఇన్ని రకాల ఫీజులు ఏంటంటూ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు ఆవేదన చెందుతూ వాళ్ళు ఒక 5 పిటిషన్లు మధ్యాహ్నం వేశారు. కౌన్సిలింగ్ ఏమో ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఫీజులు నిర్ణయం కాలేదు, కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. 30 విద్యార్థులు ఆప్షన్స్ పెట్టాలి. ఇక వాళ్ళ పరిస్థితి మీరు చూడండి. అదే నేను ఇంతకుముందు చెప్తుంది, అదే ఇంత గందరగోళమైన పరిస్థితి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. అన్ఫార్చునేట్లీ ఈరోజు గవర్నమెంట్ అనేది ఒక ప్రతిష్టపనకు గురై ఉంది మన రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అనండి, మరో కారణం అనండి, జగన్ ఫ్యాక్టరీ అనండి, మాటికి వస్తున్నటువంటి బై ఎలక్షన్స్ అనండి, నియంత్రించగలిగేటువంటి నాయకత్వ లోపం అనండి, ఇన్ని కారణాల వల్ల ఈరోజు ప్రభుత్వం అనేది అధికారుల మీద ఆధారపడటము లేకపోతే ఇష్టారాజ్యంగా నడుస్తాం. అదొక రీజన్ ఇట్లాంటి ప్రతిష్టంభన. నెంబర్ 2, మీరు అన్నట్టు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఈ 76 కాలేజీలకు 76 రకాల ఫీజు ఇస్తారంటే డెఫినెట్గా అందులో ఆందోళన ఉంటుంది. అందుకని మీరు రకరకాల పిటిషన్స్ యాజమాన్యాల తరఫు నుంచి పడుతున్నాయి. ప్రభుత్వమే కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు వారే నిర్ణయించుకున్నటువంటి నియంత్రణ ఒక లంచ్ మోషన్ వేశారు వాళ్ళ మధ్య. వాడే ఇచ్చిన సిఫార్సుని మీకు మడవై మీరు ఛాలెంజ్ చేసుకునే పరిస్థితి ఏంటి? ఇదంతా కన్ఫ్యూజన్, ఒక పాండమోనియం క్రియేట్ చేశారు. దీన్ని ఇప్పటికే నాకు విద్యార్థులు ఏంటంటే ఆల్రెడీ ఈరోజు కౌన్సిలింగ్ వాళ్ళు సర్టిఫికేట్ చేయడం పరిస్థితి, ఫీజు ఏంటో తెలియదు, అసలు 35,000 నువ్వు ఇస్తే మరి విద్యార్థి ఎంత కట్టాలో తెలియదు. ఇదంతా ఇంకా 6 నెలల కింద ఏ పరిస్థితితో 6 నెలల తర్వాత కూడా ఇంత క్రైసిస్ రావాలి, అదే పరిస్థితి కొనసాగడం అనేది చాలా నష్టం మనకు. ఇదంతా పిల్లలు కూడా మైగ్రేట్ అయిపోతున్నారు. ఆ మైగ్రేషన్ కూడా మంచిది కాదు, రాష్ట్రానికి మనకు సిస్టానికి కూడా మంచిది కాదు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా మేల్కొని ఒక పర్ఫెక్ట్ పద్ధతిలో ఒక క్లారిటీ ఉన్నటువంటి ఒక విధానాన్ని మనం రూపొందించుకొని విద్యార్థులకు, పేరెంట్స్కి, అదే యాజమాన్యాలకు కూడా మనం స్పష్టమైనటువంటి ఒక పాలసీని ప్రకటించాల్సిన అవసరం ఉందని అనుకుంటాం. లాస్ట్ టైమే 1,50,000 సీట్లు మిగిలిపోయినాయి. ఇప్పుడు కూడా 700 పైచీలకు కళాశాలలు ఉన్నాయి. ఒక 100 మినహా మిగతా వాళ్ళందరూ 35,000 ఫీజుకి అంగీకారం తెలిపారు. అయితే మీరన్నట్టుగా ఇప్పటికే ఒక 40% మంది మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఎంతమంది చేరుతారు అనేది కూడా మనకి క్లారిటీ లేదు. కొంతమంది ఏమో ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మెరిట్ ఉన్న విద్యార్థికి ఒక మంచి కళాశాలలో వస్తే తన మెరిటే తనకు శాపంగా తయారయ్యేలాగా ఉంది. సిబిఐటిలో ఒక మెరిట్ విద్యార్థి కనీసం ఒక 10వ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అతను 1,50,000 పైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక మెరిట్లో ఉన్నవాడికి ఒరిగింది ఏంటో మీరు చెప్పాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు మెరిట్ తెచ్చుకొని ఎక్కువ ఫీజు కట్టే పరిస్థితి దాపురించకూడదు విద్యార్థి. సో ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను, ఇది మెరిట్ శాపం అయితే ఎట్లా? ఇప్పుడు మెరిట్ వచ్చిన వాడికి కూడా 35,000 రీఎంబర్స్మెంట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇస్తే మళ్ళీ 75,000 కట్టాలి మెరిట్ ఉన్నవాడు. అదే మంచి కాలేజీలు వస్తే ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ స్టాండర్డైజ్ చేయాలి ఈ కాలేజ్లో. ఇప్పుడు ఈ రోజు ఎందుకు మనం సిబిఐటీలో స్థానం కావాలని కోరుకుంటాం? అక్కడ ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్. సో ఈ ఫెసిలిటీస్ ఇవ్వడంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ మిగిలిన వాళ్ళు మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనేది క్వశ్చన్ అక్కడ. సో అది డెఫినెట్గా గవర్నమెంట్ చూడాలి. సో ఎక్కడ పోయినా విద్యార్థి అనేవాడికి ఈక్వల్ ఫెసిలిటీ క్రియేట్ అయ్యేట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత ఇది మన మీద, సొసైటీ ఎట్ లార్జ్ అండ్ దెన్ గవర్నమెంట్ ఇన్ పర్టికులర్. మేనేజ్మెంట్ సీట్లు కూడా కౌన్సిలింగ్ పరిధిలోకి తేవాలని, వాటికి కూడా ఏకీకృత ఫీజు అంటే 35,000 ఫీజే ఉండాలని మంత్రి గారు అన్నారు. కాలేజీలను నియంత్రించి మేనేజ్మెంట్ సీట్లు కూడా కౌన్సిలింగ్ ద్వారానే, మెరిట్ ద్వారానే వచ్చేలాగా చూడాలని మంత్రి గారు అన్నారు. అందుకు సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు ఏమీ ఇంతవరకు వచ్చినట్టుగా లేదు. మేనేజ్మెంట్ సీట్లు అనేది నా పర్సనల్గా నా అభిప్రాయం అయితే మేనేజ్మెంట్ సీట్స్ మేనేజ్మెంట్కి ఇవ్వడమే కరెక్టెడ్. అది ఎందుకు అంటే దట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ మీరు చెప్పినటువంటి
ప్రమాణికాలు ఎక్కువగా ఉన్నటువంటి కాలేజెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి కాలేజీలు వాళ్ళకి మేనేజ్మెంట్ దగ్గర అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ సీట్స్ దగ్గర డొనేషన్ తీసుకునే ఫెసిలిటీ నిజానికి వదిలిపెడితేనే మంచిది. ఎందుకంటే ఎవరైతే సెక్షన్స్లో మన సొసైటీలో ఏ సెక్షన్స్ దగ్గర అయితే పేయింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళు డెఫినెట్గా పోతారు, కొనుక్కుంటారు. సో అంతవరకు ఆ కాలేజ్కి రిలీఫ్ ఇవ్వడంలో తప్పులేదు. లేదా మీరు స్టాండర్డైజ్ చేయాలి, ఏది ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసేటువంటి సిస్టమ్ స్టాండర్డైజ్ చేయాలి, ఫెసిలిటీస్ స్టాండర్డైజ్ చేయాలి. మీరు అది చేయకుండా ఇది చేయకుండా మేనేజ్మెంట్ ఎవరైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మీరు ఆశించిన దానికంటే ఇప్పుడు డిమాండ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఎవరైతే బ్రహ్మాండంగా ఉన్నారో వాళ్ళ మేనేజ్మెంట్ కోటాలో మీరు చేయబెడతాము, మీరు అది కూడా మేము రెగ్యులేట్ చేస్తాం, అది కూడా నువ్వు ఎవరికి ఇవ్వడానికి వెళ్ళలేదు, అంతా యూనిఫామిటీ ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదు. యూనిఫామిటీ ఉండడం ఖచ్చితంగా అవసరమే. ఎప్పుడు మీరు దాన్ని నియంత్రించే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు మిగిలిన కాలేజెస్ కూడా ఆ స్టాండర్డ్స్ని వచ్చేదాకా మీరు చూసి అప్పుడు అందరికీ రెగ్యులర్ ఫీజు పెట్టాలి, యూనిఫామ్ ఫీజు పెట్టాలి తప్ప మీరు అవి పాటించకుండా డిమాండ్ అక్కడ ఉన్నప్పుడు కెపాసిటీ ఇవ్వగలిగే వాడికి ఉన్నప్పుడు మీరు అక్కడ పోకుండా నియంత్రించి ఎవరో మెరిట్ ఉన్నవాడికి అక్కడ సీట్ వచ్చి వాడు ఫీజు కట్టలేని పరిస్థితి వస్తే ఎట్లా? ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళకి కనుక సరైన ఫెసిలిటీస్ అవన్నీ లేని పక్షంలో అప్పుడు ఫీజు తగ్గిస్తామంటున్నారు. ఒకసారి ఫీజు అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ అప్పుడు తగ్గుతుంది క్రియేట్ చేయడం తప్ప అటువంటి చర్యల వల్ల ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్. మళ్ళీ ఏమంటున్నారంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫీజు రాను తగ్గుతూ వస్తుంది అంటున్నారు. ఒకసారి ఈ కళాశాలలో ఇంత ఫీజు అని నిర్ణయించిన తర్వాత మళ్ళీ తగ్గుతూ రావడం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. కన్ఫ్యూజన్ ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. దాన్ని స్టాండర్డైజ్ చేయాలి, ఫెసిలిటీస్ స్టాండర్డైజ్ చేయాలి. మీరు నియంత్రణ అవకాశం మీ చేతిలో ఉంది కదా. ఆ రెగ్యులేషన్ ప్రైవేట్ కళాశాలలు కూడా గవర్నమెంట్ నియంత్రిస్తుంది, ఇన్స్పెక్షన్స్కి పోతుంటే భయపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో ఒక రీజన్ ఉంది. మీరు ఒక స్టాండర్డ్ అచీవ్ చేయడానికి లేదా ఒక యూనిఫామ్ని అచీవ్ చేయడానికి మీ ఇన్స్పెక్షన్స్కి పరిమితమైతే ఈ యాజమాన్యాలు భయపడవు. ఈ యాజమాన్యాలు ఎందుకు భయపడతాయంటే మీ దగ్గర ప్రమాణాలు లేవనే పేరు మీద, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేటువంటి పేరు మీద మీరు వాళ్ళని హెరాస్ చేస్తారనే భయం ఉంది అక్కడ. ఎందుకంటే అధికారుల చేతిలోకి ఈ పవర్ మీరు ఇస్తే ఈ స్టాండర్డ్స్ని క్రియేట్ చేయడానికి లేదా యూనిఫామిటీని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం పక్కకు పెట్టి అది అవినీతికి, కరప్షన్కు స్కోప్ ఇచ్చేటువంటి అవకాశాలు వాతావరణం క్రియేట్ అవుతుంది. మనం గతంలో చూసాం. ఆ కారణం వల్లే వీళ్ళు దీన్ని వద్దంటున్నారు తప్ప నిజంగా గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ దీన్ని స్టాండర్డైజేషన్ చేయడానికో లేదా ప్రమాణాలు పెంచడానికో అయితే ప్రైవేట్ కాలేజెస్ కూడా వద్దని అనవు. ఎందుకు వద్దంటున్నాయి? గతంలో వాళ్ళకున్న అనుభవాల ద్వారా వద్దంటున్నాయి. మీరు ఇంతమంది ఇన్స్పెక్షన్ కమిటీస్ వాడు పర్మిషన్ తెచ్చుకున్న విధానాలు. ఒకసారి నేను లాస్ట్ టైం ఢిల్లీలో ఒక మినిస్టర్ గారిని కలిశాను, సంబంధిత మంత్రిని కలిసి, ఏంటండి ఈ కాలేజెస్కి మీరు ఎందుకు రికమెండ్ చేశారని అడిగేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఆయన అన్నాడు, అసలు రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ రానిలేదన్నాడు. మన మంత్రి గారే చెప్పాడు, వీ హ్యావ్ నెవర్ రికమెండెడ్. కానీ ఆ కాలేజ్ పర్మిషన్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా మేనేజ్మెంట్ అవకాశం అక్కడ క్రియేట్ అయి ఉంది. అందువల్లనే ఇష్టం వచ్చినట్టుగా మనం రికమెండ్ చేయకుండా కూడా పర్మిషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్కి పోతే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఇందువల్లనే ప్రైవేట్ కళాశాలలు కూడా భయపడుతున్నాయి. ప్లస్ ఎన్ఆర్ఐ కూడా మీరు తీసేశారు కదా. అవునండి. ఆ కాలేజ్ ఒక సోర్స్ అయితే ఇన్కమ్ ఉంది, అవును, ఆ ఎన్ఆర్ఐ కూడా మీరు రద్దు చేశారు. సరే, ఎన్ఆర్ఐ నాన్ ఎన్ఆర్ఐ సంథింగ్ కెపాసిటీ ఉందో వాటి ద్వారా ఈ కాలేజీ కాస్త కూర్చో లాభం జరుగుతున్న అవకాశాన్ని మీరు క్లోజ్ చేసిన తర్వాత డెఫినెట్గా దే ఆర్ వరీడ్ అబౌట్ దీస్ గైడెన్స్. సో ప్రభుత్వమే ఇంజనీరింగ్ కళాశాలలు నడపాలి, ప్రమాణాలు కాపాడాలి అని కొంతమంది మంత్రులు ప్రతిపాదనలు చేశారు. అట్లా చేస్తే ఎట్లా ఉంటుందని మీ అభిప్రాయం? సిన్సియర్ ఎఫర్ట్ చేస్తే అందులో తప్పే లేదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో మనం చూసినటువంటి కాలేజెస్ కానీ, లేదా వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థల నుంచి మనం ఎంతో సైంటిస్టులు, ఇంజనీర్స్, ప్రముఖులు ఎంత రావడం మనం చూసాం. ఆ స్టాండర్డ్స్ ఈరోజు లేవు, ఆ లెక్చర్స్ ఈరోజు లేవు. మీరు ప్రైవేటైజేషన్కి మీరు తెర తీశారు కదా. ఈరోజు మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి పోతున్నారు, ఎంతమంది హై స్కూల్స్కి మన పిల్లలను మనం పంపిస్తున్నాం. సొసైటీలోనే ప్రైవేటైజేషన్ మీరు ఎంకరేజ్ చేసి దాంట్లో ఒక కాంపిటీషన్ పెంచి ఇప్పుడు మన వాళ్ళను ప్రతివాడు కాస్త మిడిల్ క్లాసులో కాస్త కూర్చో సొమ్ముతున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ కళాశాల పంపి ప్రైవేట్ స్కూల్ పంపేటువంటి పరిస్థితి దాపురించింది. అటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంటే టేక్ ఓవర్ చేసి మేము ఎఫిషియెంట్గా నడుపుతామంటే నమ్మే పరిస్థితిలో మనం లేము. నిజంగా మీరు నడిపితే అంతకు మించింది లేదు. ఎందుకంటే ఇంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది, ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలుగుతారు, యూనిఫామిటీని క్రియేట్ చేయగలుగుతారు. ఇంజనీరింగ్ కాలేజ్ని మీరు టేక్ ఓవర్ చేసి నడిపే శక్తి మీకు ఉందా? లేదు అనడానికి మీ ఎదుర్కొన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థే మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు గవర్నమెంట్ స్కూల్స్లో ఈ రోజు కూడా 100% రిజల్ట్స్ అంటే 0% రిజల్ట్స్ ఉన్నటువంటి కళాశాలలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అంటే అది మీ ఎదురుగా పెట్టుకొని ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీరు ఫెయిల్ చేసి
సెకండరీ ఎడ్యుకేషన్ ఫెయిల్ చేసి, ఈరోజు మేము ఇంటర్మీడియట్ వ్యవస్థను మీరు ఫెయిల్ చేసి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ని ఫెయిల్ చేసి, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండగా లేదు మేము ఇంజనీరింగ్ కళాశాలను మేము తీసుకొని అద్భుతంగా నడిపిస్తామంటే ఎవరు నమ్ముతారు? సో అది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ మన ఎదురు ఉన్నది. సో వీ కాంట్ బిలీవ్ గవర్నమెంట్ వర్షన్ని. అది హైపోథెటికల్గా అది కావాల్సినటువంటి సిచ్యువేషన్, మనందరం ఆశించేటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వమే తీసుకోవాలి, ప్రభుత్వానికి ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంటుంది, వీళ్ళకు బెటర్ సెక్యూరిటీ వస్తుంది, అందులో లెక్చర్స్ కూడా మనం ఎంకరేజ్ చేస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆశిస్తారు కదా, ప్రభుత్వ సర్వీస్లోకి వెళ్ళిపోతాం, ఈ మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ హెరాస్మెంట్ మనకు తగ్గిపోతుంది, ఎక్స్ప్లాయిటేషన్ తగ్గిపోతుంది, వాళ్ళు ఆశిస్తారు. బట్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయి ఉన్నది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనబడతా ఉంది. ఇటువంటి గవర్నమెంట్ ఈ ఇంజనీరింగ్ టేక్ ఓవర్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకి ఇస్తుందని మనం ఆశించలేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఎట్ దిస్ జంక్చర్. మరో ప్రక్క ఏమైపోయిందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో విద్యార్థులు విపరీతంగా ఫెయిల్ అయిపోతున్నారు. ఇంజనీరింగ్ విద్యలో మనకి ఎక్కువ సీట్లు ఉండి మనం ముందుకెళ్తున్నాం అనుకున్న తరుణంలో నిజంగా ఫ్యాక్చువల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ ఇయర్ బాగా ఫెయిల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్కి వచ్చే వరకు ఎంతో కొంత బ్యాక్లాగ్స్ మిగిలి సరైన రిజల్ట్స్ చూపలేకపోయినా కానీ సరైన విద్యా అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు మాత్రం రావట్లేదు. ఉద్యోగం అనేది మోస్ట్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాల కంటే ఈరోజు ఎక్కువ డిమాండ్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు ఆశించేది ఏంటంటే ఒక క్వాలిటీ ఉన్నటువంటి, ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి అట్లాంటి స్టూడెంట్స్ను, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని, మెరిటోరియస్ స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు క్యాంపస్లో వచ్చి తప్ప వాళ్ళ సెలక్షన్స్లో సెలెక్ట్ కానటువంటి వాళ్ళ పారామీటర్స్ను అందుకోలేనటువంటి విద్యార్థులను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ అదొక కాంపిటేటివ్ సెక్టార్. ఆ సెక్టార్లో పోటీపడి వీళ్ళు పోవాలంటే ఎట్లుండాలి ఎడ్యుకేషన్? డెఫినెట్గా దానికి తగ్గట్టు ఉండాలి. దానికి తగ్గ విద్యా ప్రమాణాలు వీళ్ళు అందుకోలేకపోతున్నారు. ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు మనం ఇంతకుముందు అనుకున్నటువంటి కారణాల వల్ల. ఎందుకంటే అన్ని కళాశాలలు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి 75 కళాశాలలో మొదటి 40 కళాశాలలో లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కింద బాటంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే ఆ డిఫరెన్స్ ఇన్ ఫీ కూడా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఇచ్చే దిశలో లేదు. ఆ కారణం వల్లే ఈ పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. దట్స్ వేర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మనం డిమాండ్ చేయడం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి అందరూ ఈక్వల్గా కనుక ఎక్స్పోజర్ ఉండి పిల్లలంతా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉంటే ప్రైవేట్ ఆపర్చునిటీస్లో అందరికీ సమానంగా అవకాశాలు ఉంటాయి. ఈరోజు వాళ్ళు మీరు చాలామందిని వదిలేస్తున్నారు, వాళ్ళు తీసుకోరు, క్రీమ్నే ఏరుకుంటారు. ఆ క్రీమ్ కోసం వాడు కర్ణాటక పోవచ్చు, తమిళనాడు పోవచ్చు. రేపు పొద్దున ఇదే విధానాన్ని మీరు వచ్చే సంవత్సరంలో కొనసాగిస్తే మోస్ట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ మీరు ఆశ్చర్యం లేదు అది బెంగళూరులో అవుతుంది లేదా చెన్నైలో అవుతుంది తప్ప ఇక్కడ కాదు. సో ఫైనల్గా ఇటు గవర్నమెంట్కి, మరోపక్క ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలకి, మరోపక్క విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అన్నది ఒక క్లియర్ కట్ పాలసీ ఇవ్వాలి. విద్యార్థులు ఇంత ఆందోళనకు గురి చేయకూడదు, ఇది రెగ్యులేట్ చేయాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్స్ కూడా రెగ్యులేషన్ కోసం వాళ్ళకు ఇన్స్పెక్షన్ అథారిటీ కూడా వాళ్ళు పెట్టుకోవాలి. అది ఏ రకంగా పెడతారు అన్నది కరప్షన్కు తావు లేకుండా ఇన్స్పెక్షన్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఏం చేయాలి. ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా ఈ విద్యను ఒక కమర్షియల్గా పూర్తిగా ఆలోచించడం మానేయాలి. కొంత శాతం ఎంత మీరు కాలేజెస్ మీ పర్పస్ కోసం పెట్టుకున్న సమాజానికి కొంత ఉపయోగపడే పద్ధతిలో మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలి పిల్లలకి. అది చేయకుండా కేవలం ఫీజుల కోసమే మీరు కాలేజీ నడుపుకుంటారని లేదా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే మా కళాశాల నడవాలనేటువంటి ఒక దృక్పథం నుంచి కూడా వీళ్ళు కొంత డీవియేట్ అయ్యి ప్రైవేట్ కళాశాల కూడా కోఆపరేట్ చేయాలి. దాన్ని కూడా ఒక దీనికి ఒక సమాజ సేవగా మీరు భావించాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఇంతకుముందు అన్నట్టు అది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి. అది పెట్టుబడి, ఆ పెట్టుబడి ద్వారా వచ్చే ఫలితం ఇంటర్న్ ప్రభుత్వానికి సమాజానికి పనికొస్తుంది అనుకోవాలి తప్ప ఈ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా ఇన్ని కోట్లు నష్టపోతున్నాయి అని లేకపోతే ప్రైవేట్ కళాశాలను ఈరోజు మూసేసే కార్యక్రమం పెట్టకూడదు మీరు. అట్ ద సేమ్ టైం అవి దోచుకునే కార్యక్రమాన్ని కూడా మీరు ఆలోచించకూడదు. అదే నా ఉద్దేశం. విద్యార్థులు పాపం వాళ్ళు కన్ఫ్యూజ్డ్ లాట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు కూడా ఈ ఉన్నటువంటి కాంపిటేటివ్ సొసైటీలో వాళ్ళు దే హ్యావ్ టు కాంపీట్ అంటే దే హ్యావ్ డెఫినెట్లీ యథాలాపంగా తీసుకోకూడదు, క్యాజువల్గా తీసుకోకూడదు ఎడ్యుకేషన్. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు అతి కష్టపడి మళ్ళీ కాలేజెస్ పంపిస్తుంటారు, వాళ్ళకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు కూడా రేపు పొద్దున పోటీ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లోనే ఉద్యోగాలు ఎక్కువ, ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆల్మోస్ట్ జీరో అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. సో ప్రైవేట్ దాంట్లో మీరు పోటీ పడాలంటే ఈ మోడర్న్ సొసైటీ లోపల మీకు ఎంతో కష్టపడాలి.
దాన్ని క్యాజువల్గా విద్యార్థులు తీసుకోకూడదు. ఆ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. ఆ పోటీ రేపు పొద్దున చెన్నై వాడితో పోటీ పడాలి, బెంగళూరు వాడితో పోటీ పడాలి. ఐటీ సెక్టార్లో బెంగళూరు ఎంత మనం చెప్పి మా గొప్ప హైదరాబాద్ అన్నా కూడా బెంగళూరులో మనం 10% లేవు ఈరోజు. ఆ విద్యార్థులతో మీరు పోటీ పడాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడా డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుంటూ వాళ్ళు ముందుకు పోతే తప్ప వీళ్ళు ఆశించినటువంటి ఫలితాలు వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు సాధించలేదని ఆలోచిస్తారు. దిలీప్ గారు ఎంతో మంచి సూచనలు చేశారు. మీరు మాకు ఈ టైం కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.